కొండారెడ్డిపల్లిలో దాడి జరిగింది కదా మేడం, అక్కడ ఏం జరిగింది అసలు? ఇంతకు ఇక్కడ నుంచి ఏ టైంకి అక్కడికి వెళ్ళారు మేడం? మొత్తం నిన్న మార్నింగ్ 9 o'clock అరౌండ్ 9 o'clockకి కొండారెడ్డిపల్లికి పోయినామండి. కొండారెడ్డిపల్లి ఒకటే కాదు, మేము ఇదివరకు వేరే వేరే డిస్టిక్లలో కూడా రుణమాఫీ మీద బైట్స్ తీసుకోవడానికి పోయినాం. పబ్లిక్ బైట్స్ తీసుకుంటాం. మీరు కూడా యాజ్ ఎ జర్నలిస్ట్ ఎక్కడికైనా పోయే హక్కు ఉంటుంది మనకి. అదేం కొండారెడ్డిపల్లి ఏం తెలంగాణలో లేకుండా లేదు, అన్ని తెలంగాణలో ఉన్నాయి కదా. తెలంగాణలో ఎక్కడికైనా పోవచ్చు. తెలంగాణలో అని కాదు, మనకు రాజ్యాంగం హక్కు కల్పించింది, ఎక్కడికైనా పోవచ్చు. సో దాంట్లో భాగంగానే కొండారెడ్డిపల్లికి ఎంతమందికి రుణమాఫీ అయింది ఏంది అని కనుక్కోవడానికి పోయినాం. ఫస్ట్ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఉన్నారని అనిపించింది, ఎందుకంటే అది చూసిన తర్వాత అయితే అప్పటికప్పుడు గ్యాదర్ అయినటువంటి మాబ్ కాదు, అది ప్రీ ప్లాన్డ్గానే ఉన్నారు. ఎవరో వస్తారు ఇక్కడికి, కొంతమంది జర్నలిస్టులు వస్తారు, వచ్చిన తర్వాత అటాక్ చేయాలి అనేటువంటిది వాళ్ళకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వాళ్ళు దాడి చేసిరు అనేది అయితే స్పష్టంగా అనిపించింది మాకు చూసిన తర్వాత. పబ్లిక్ బైట్స్ తీసుకుంటున్నప్పుడే కొంతమంది వచ్చి ఎందుకు వచ్చిరు మీరు ఇక్కడికి అంటే, ఎందుకు రావద్దు అన్నాం మేము. ఎందుకు రావద్దు అంటే అసలు రావద్దు, మాకు కొండారెడ్డిపల్లికి రావద్దు అని ఇక ఇష్టం వచ్చిల్లక మాట్లాడిరు. కెమెరాలు గుంజుకున్నారు, ఫోన్లు గుంజుకున్నారు, చిప్పులు గుంజుకున్నారు, మమ్మల్ని నెట్టేసిరు, చున్నీలు గుంజిరు, ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేసిరు. మేము నియర్ బై పోలీస్ స్టేషన్కు పోయి కంప్లైంట్ ఇచ్చినాము. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా మళ్ళీ చేజింగ్ చేసిరు. మళ్ళీ చేజింగ్ చేస్తే ఇంకొక పోలీస్ స్టేషన్లో ఆగి అక్కడ నుంచి పోలీస్ సెక్యూరిటీ తీసుకొని హైదరాబాద్ వచ్చింది. అంటే ఇక్కడ మీరు వంగూరు పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని నుంచి వెల్దండకు ఒక 20 kilometers అయితే ఉంటుంది. మీరు ఆ డిస్టెన్స్లో మిమ్మల్ని ఫాలో చేసి మీ వెంబడి పడ్డట్టు, ఇక్కడ కూడా కొంచెం విచక్షణ రహితంగా ప్రవర్తించినట్టు అది కార్యకర్తలు అని చెప్పేసి కొంతవరకు వార్తలు వినిపిస్తాయి మేడం దీని గురించి. అయితే 2 సార్లు అటాక్కి గురైనామండి. ఫస్ట్ ఒకసారి అటాక్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాము. ఇచ్చి మళ్ళీ వస్తున్నప్పుడు కూడా సెకండ్ టైం కూడా అటాక్ చేసిరు. 2 సార్లు అటాక్ జరిగింది. ఒకటే దగ్గర నుంచి వస్తున్నప్పుడు 2 సార్లు, నిన్న ఒకటే రోజు 2 సార్లు అటాక్ జరిగింది. 2 సార్లు కూడా అటాక్ చేసిరు. పోలీస్ స్టేషన్ ముందే కొట్టేందుకు చెయ్యి మీదకి ఎత్తిరు. అయితే మేము ఆ పోలీస్ స్టేషన్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని అడిగినాం, కానీ ఇవ్వలేదు వాళ్ళు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని అన్నారు. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసిరు. 2 పోలీస్ స్టేషన్లలో నిన్న ఒకటే ఇష్యూ మీద ఎఫ్ఐఆర్ని అయితే ఫైల్ చేసిరండి. అక్కడ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎంతవరకు పాజిటివ్గా మీకు ఉన్నారు మేడం? పాజిటివ్గా అనిపించిందా, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వానికి వాళ్ళు అండగా ఉండి మిమ్మల్ని పక్కదో పట్టించినట్టు అనిపిస్తుంది? ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసిరు కదండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు కదా. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోమని దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు. నిన్న జరిగిన సంఘటన గురించి అని ఈరోజు ఉమెన్స్ కమిషన్ అండ్ డీజీపీకి ఇచ్చిరు కదా మేడం కంప్లైంట్, వీళ్ళు ఏమన్నారు మేడం, ఎంతవరకు స్పందించండి? ఉమెన్ కమిషన్కి అట్లనే డీజీపీకి కంప్లైంట్ ఇచ్చినామండి. ఖచ్చితంగా మేము రిపోర్ట్స్ అన్ని తెప్పించుకుంటాం, రిపోర్ట్స్ అన్ని తెప్పించుకొని చూస్తాము అని చెప్పినారు. ఎన్ని రోజులలో దీని గురించి అని పూర్తి స్థాయిలో వివరణ చేస్తా అని చెప్పేసి అంటే వాళ్ళు రిపోర్ట్స్ కూడా తెప్పించుకోవాలి కదండి. మేము కూడా రిపోర్ట్స్ తెప్పించుకుంటాము. మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ కూడా ఏమన్నా ఉంటే, వీడియో ఫుటేజ్ ఇంకేదన్నా ఉంటే ఇవ్వండి అని అన్నారు. ఇద్దరు కూడా నేరేళ్ళ శారద గారికి కూడా పంపిస్తామని చెప్పినాము. డీజీపీ గారికి కూడా ఇంకేమన్నా ఉంటే మేము పంపిస్తాం, మా దగ్గర ఉన్నటువంటి వీడియోలు అని చెప్పినాము, పంపించమని చెప్పారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేమైతే. మామూలుగా ఉమెన్ జర్నలిస్టులు ఉందే చాలా తక్కువ అండి మీడియాలో, మీరు కూడా చూస్తారు. ఒక బీట్లలో కనీసం కొన్ని బీట్లకైతే ఒక్క ఉమెన్ కూడా కనిపించదు మనకి. ఉమెన్ జర్నలిస్టులు ఉందే చాలా తక్కువ. అసలు బయటకు వచ్చి వాళ్ళు వర్క్ చేయడమే చాలా కష్టం. వచ్చినటువంటి వాళ్ళ మీద కూడా ఏదో ఒక పార్టీ ముద్రేస్తే, లేకపోతే ఇంకొకటి చేస్తాం, గట్టిగా అడిగేటువంటి వాళ్ళని, మళ్ళీ అందరినీ అనరు, గట్టిగా అడిగేటోళ్ళు అయితే ఎవరు ఉంటారో వాళ్ళ మీద ఏదో ఒక ముద్రేస్తాం, లేకపోతే వీళ్ళు రాకుండా, బయటకు రాకుండా వీళ్ళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తాం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి చూస్తున్నప్పుడు నాకు అది అర్థమైంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కావచ్చు, నా పర్సనల్ ఫోన్ నెంబర్ని కూడా పబ్లిక్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి కూడా అందరు ఫోన్లు చేసి ఇష్టం వచ్చిందిగా మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోయేది లేదు, చూస్తాం. ఇవన్నీ జరుగుతాయి అని ఎక్స్పెక్ట్ చేసినట్టే జరుగుతుంది. ఉదయం నుంచి కూడా, నిన్న దాడి జరిగినప్పటి నుంచి కూడా ఒక కన్స్ట్రక్టివ్గా కావాలని ఎక్కడెక్కడ ఏమంటే వీళ్ళు వెనక్కి పోతారు, మహిళలు కదా ఎంత దూరం వరకు కొట్లాడతారు, ఎక్కడి వరకు కొట్లాడతారు, గట్టిగా మాట్లాడదాం, గట్టిగా ఫైట్ చేద్దాం వీళ్ళ మీద, గట్టిగా మాట్లాడితే, గట్టిగా నిందలేస్తే వీళ్ళు మాట్లాడకుండా ఉంటారు, ఆగిపోతారు అని చూస్తున్నట్టున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదు.